Hello everyone, how are you all? I hope you're all fine. So children, మనం ప్రీవియస్ క్లాస్లో ఈ లెసన్లో ఈ గ్రామర్ పార్ట్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. సో ఇన్ టుడేస్ క్లాస్ ఇక్కడ మనకు రీడింగ్ పార్ట్లో ఒక పోయం లాగా ఇచ్చాడు, బట్ దీస్ ఆర్ నాట్ పోయమ్స్. ఓకే, పోయమ్స్ టైప్లో ఇచ్చాడు. ఇదేంటో చూద్దాం. ప్రీటెక్స్ట్. ఇక్కడ ఇచ్చిన రీడింగ్ పార్ట్ ఏంటి అంటే pretext. సో మీకు వీటి మీనింగ్స్ తెలియాలంటే టీన్ టెక్స్ట్. ఓకే, ప్రీటెక్స్ట్ అని ఉంది కదా. టీన్ అంటే ఏంటంటే టీనేజ్ ఉంది కదా. టీనేజ్ అంటే ఏంటి? ఒక కాలేజ్ లైఫ్ అనేది స్టార్ట్ అయితే కాలేజ్ ఏజ్ వరకు వెళ్తే వాటిని టీనేజ్ అంటాం. సో దానికి ముందున్న ఏజ్ ఏమంటాం? యంగ్ ఏజ్కి టీనేజ్కి మధ్యలో ఉన్న గ్యాప్ని, అంటే ఆ దాంట్లో ఉన్న దాన్ని ప్రీటీన్ అంటాం. సో ఈ గ్యాప్లో ఈ యూత్ అనేవాళ్ళు, యూత్ అంటే ఇప్పుడు మీరున్నారు కదా, ఈ గ్యాప్లో 9th 8th 9th 10th ఇంటర్ ఈ గ్యాప్లో ఉన్న స్టూడెంట్స్, ఆ యూత్ ప్రీటెక్స్ట్. మనకి ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఈ రీడింగ్ పార్ట్ అనేది దేని గురించి అని. సో దిస్ కంప్లీట్ రీడింగ్ పార్ట్ ఈజ్ ఆల్ అబౌట్ యూత్. ఇప్పుడు ఉన్న జనరల్గా ఉన్న చిల్డ్రన్ మొబైల్ ఫోన్స్కి, గ్యాడ్జెట్స్కి, ఎలక్ట్రానిక్ డివైజెస్కి ఎలా అలవాటు అయ్యారనేది, ఎంత హ్యాబిచువేట్ అయ్యారనేది ఈ రీడింగ్ పార్ట్లో మనకి చెప్తున్నారు. సో అదేంటి అసలు చూద్దాం. ఫస్ట్, మై టీనీ బోకో హ్యాస్ ఎ ఫోన్, షీ రియల్లీ నెవర్ ఈజ్ అలోన్. మై టీనీ బాపర్ హీ హ్యాస్ ఎ ఫోన్. టీనీ బాపర్, టీనీ అంటే ఏంటి? టీనేజ్. ఒక వాళ్ళ, మీరు ఇక్కడ పిక్చర్లో అబ్జర్వ్ చేసినట్లయితే పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ నెక్స్ట్ పేజ్లో పైన చూడండి పిక్చర్. ఆ పిక్చర్లో ఆ స్టూడెంట్ ఉంది, ఒక లేడీ, ఒక చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి ఏజ్ ఎంత ఉండొచ్చు? అప్రాక్స్ మీ క్లాస్ ఏజ్, లేకపోతే 6th 7th ఆ ఏజ్లో ఉండొచ్చు. సో టీనీ బాపర్ హ్యాస్ ఏ ఫోన్, ఆమెకి ఒక ఫోన్ ఉందంట. షీ రియల్లీ నెవర్ ఈజ్ అలోన్, ఆమె ఎప్పుడు ఒంటరిగా ఉండదు. నెవర్ అలోన్ అంటే ఏంటి? ఒంటరిగా ఉండటం. నెవర్ అలోన్ అంటే ఎప్పుడు ఒంటరిగా ఉండదు. ఇట్ బీప్స్ అండ్ జిటర్స్ డే అండ్ నైట్. ఇట్ బీప్స్, అది ఎప్పుడు మొబైల్ అనేది మన వైబ్రేషన్ మోడ్లో ఉంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు అంటే వైబ్రేషన్ అనే కాదు, ఎప్పుడు ఏదో ఒక సౌండ్ అయితే వస్తూనే ఉంటుంది. అంటే మీ మెసేజ్ టోన్ కానీ, లేకపోతే కాల్స్ కానివ్వండి, ఏదో ఒక నోటిఫికేషన్ టోన్ అయితే కంప్లీట్గా వస్తూనే ఉంటుంది. అండ్ జిట్టర్స్ అంటే ఇప్పుడు దాంట్లో ఏదో ఒక మెసేజెస్ కానీ, లేకపోతే ఏదో ఒక అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఎమిట్టింగ్ టినీ బ్లూయిష్ లైట్. ఎమిట్టింగ్ అంటే ఇప్పుడు మనకి మొబైల్ స్క్రీన్ ఆన్ చేయగానే మనకి పైన మనకి కలర్ వస్తుంది కదా. అప్పటి వరకు ఎలా ఉంటుంది మొబైల్? జనరల్గా బ్లాక్ కలర్లో ఉంటుంది. సో మనం సైడ్ లాక్ బటన్ నొక్కగానే ఏమొస్తుంది? మనకి స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఎమిట్టింగ్ అంటే లైట్ని ఎక్స్పోజ్ చేయడం, లైట్ వచ్చేలాగా చేయడం. టినీ బ్లూయిష్ లైట్. బ్లూయిష్ అంటే బ్లూ కలర్, బ్లూయిష్ లైట్. హర్ రింగ్ టోన్ ఇస్ ద లేటెస్ట్ రేజ్. ఆమె రింగ్ టోన్ ఏంటి అంటే లేటెస్ట్గా ఏ మ్యూజిక్ వస్తే ఆ మ్యూజిక్ ఆమె లేటెస్ట్గా వచ్చిన రింగ్ టోన్సే ఆమె రింగ్ టోన్స్ అంటాం. As other preteens text and page, one-liner messages appear that make her grin from ear to ear. As other preteens అంటే ఇక్కడ ఉన్న ఈ గర్ల్ ప్రీటీన్ అంటే చెప్పుకున్నాం కదా ప్రీటీన్ అంటే. సో యాజ్ ద అదర్ ప్రీటీన్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎప్పుడైనా టెక్స్ట్ చేస్తే, టెక్స్ట్ అంటే ఏంటంటే ఒక మెసేజ్ కానీ, ఏదైనా క్లిప్ పంపించడం కానీ, ఒక వీడియోను, పిక్స్, ఎనీథింగ్ కమ్స్ అండర్ టెక్స్ట్. ఒక టెక్స్ట్ అనేది వచ్చినప్పుడు one-liner messages appear, ఒక 1 లైన్లో ఉన్న మెసేజెస్ వస్తాయంట మొబైల్. దట్ మేక్ హర్ గ్రీన్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. ఆ మెసేజెస్ వచ్చినప్పుడు అవతల నుంచి ఒక ఏదైనా టెక్స్ట్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఆమెకి ఎలా ఉంటుందంటే గ్రిన్ అంటే చాలా పెద్దగా నవ్వటం, స్మైల్ బ్రాడ్లీ. ఇప్పుడు మనం కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా, లేకపోతే ఒక ఫన్నీ క్లిప్ వచ్చినా, వాళ్ళు ఏదైనా ఫన్నీ ఫొటోస్ వచ్చినా కానీ చూసి నవ్వుతూ ఉంటాం కదా. సో అది వచ్చినప్పుడల్లా ఆమె చూస్తూ గట్టిగా నవ్వుతుందంట. అంటే ఇయర్ టు ఇయర్ అంటే ఇక్కడ నువ్వు నవ్వేది పక్కన వాళ్ళకు కూడా వినిపించేలాగా పెద్దగా నవ్వుతూ ఉంటుందంట.
The latest crisis. Who likes whom? The rockstar with the best perfume. Such weight matters cause her thrill and elevate our monthly bill. So the latest crisis. The latest crisis అంటే ఏంటంటే కష్టం. క్రైసిస్ అంటే ఏంటంటే కష్టం, ఒక ఇబ్బంది. క్రైసిస్ అంటే ఇబ్బంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్రైసిస్ ఏంటంటే హూ లైక్స్ హూమ్, ఎవరిని ఎవరు ఇష్టపడుతున్నారు. ద రాక్ స్టార్ విత్ ద బెస్ట్ పర్ఫ్యూమ్. ఎలా ఉందంటే ఇప్పుడున్న లేటెస్ట్ ఇప్పుడున్న ప్రజెంట్, ఒకప్పుడు కష్టాలు అంటే మా దగ్గర డబ్బులు లేకపోవడము, దేనికో అవసరం రావడం, అటువంటి కష్టాలు. ఇప్పుడున్న కష్టాలు ఎలా ఉన్నాయంటే హూ లైక్స్ హూమ్, ఎవరిని ఎవరు ఇష్టపడుతున్నారు. ఎలా ఇష్టపడుతున్నారు అంటే ద రాక్ స్టార్ విత్ ద బెస్ట్ పర్ఫ్యూమ్. ఒక మంచి పర్ఫ్యూమ్ కొట్టుకున్న రాక్ స్టార్, అతను రాక్ స్టార్ అనుకోండి, అతను మంచి పర్ఫ్యూమ్ కొట్టుకుంటే అతను అటువంటి వాళ్ళు ఇష్టపడుతున్నారు. సచ్ వెయిట్ మ్యాటర్స్ కాస్ థ్రిల్ అండ్ ఎలివేట్ అవర్ మంత్లీ బిల్. ఇప్పుడు మనం ఒక యాడ్ చూస్తాం, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి కదా. అడ్వర్టైజ్మెంట్లు ఎలా చూపిస్తారు, కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ లేకపోతే సోప్స్ డిఫరెంట్ చూపిస్తూ ఉంటారు. మన ఇంట్లో ఆల్రెడీ కొన్ని యూజ్ చేస్తూ ఉంటాం. జనరల్గా మీ ఇంట్లో పౌడర్ కానీ ఆ క్రీమ్ అవి వాడుతూ ఉంటారు. మీకేంటి, ఇప్పుడు మీ ఫేవరెట్ యాక్టర్ కానీ లేకపోతే ఒక స్పోర్ట్స్ పర్సన్ కానీ అది యూజ్ చేస్తున్నారు అనుకోండి, మమ్మీ డాడీ నాకు అదే కావాలి, ఆ పర్ఫ్యూమే కావాలి, నాకు అటువంటి టీ షర్ట్ కావాలి, లేకపోతే అటువంటి డ్రెస్సే కావాలి అని చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు కష్టాలు అనేవి ఒకప్పటిలాగా హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బుల కోసం ఎత్తుకోవాల్సిన లాంటివి లేవు కష్టాలు. ఇప్పుడు క్రైసిస్ ఎలా ఉందంటే నాకు అతని లాంటిదే కావాలి, నాకు అతను స్టార్ వేసుకున్న పర్ఫ్యూమే కావాలి, ఆ స్టార్ వాడే టూత్ పేస్టే కావాలి, అలా అటువంటివి వస్తున్నాయి. అండ్ ఎలివేట్ అవర్ మంత్లీ బిల్. ఇది ఎలాంటి దారి తీస్తుందంటే, ఎలివేట్ అంటే పెంచుతూ వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మీరు మూవీస్ చూసినట్లయితే ఒక హీరో ఎంట్రన్స్ ఉందనుకోండి, హీరో ఎంట్రన్స్కి ఇలా బ్యాక్గ్రౌండ్లో పెద్ద మ్యూజిక్ వస్తుంది. అప్పటి వరకు సినిమా అనేది సైలెంట్గా ఉంటుంది. హీరో ఎంటర్ అవ్వగానే ఎలా వస్తుంది, పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి హీరో స్లో మోషన్లో నడుచుకుంటూ రావడం, స్పెట్స్ పెట్టుకొని రావడం, అట్లా ఉంటుంది కదా. ఎలివేట్ అంటే అతని అప్పటి వరకు ఉన్న రేంజ్ని పెంచుతారు కదా. సో జనరల్గా ఇంతకుముందు మన పేరెంట్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఖర్చులు, వాళ్ళు డైలీ లైఫ్లో మనం డైలీ 3 times ఫుడ్ తింటే చాలు, డైలీ ఒక కర్రీ, సండే చికెన్, అట్లా ఎప్పుడు ఒక జనరల్ లైఫ్గా ఉంటుంది. ఇటువంటి అలవాటు అయితే ఏముంటుంది, నాకు ఎప్పుడు అది మనం ఏది చూస్తే కొత్తది కావాలంటే ఉంటాం కదా. ఇప్పుడు మనకి ఒక యాక్టర్ కానీ ఇంకెవరైనా అడ్వర్టైజ్మెంట్లో ఏంటి, కొత్త డ్రెస్ వేసుకొచ్చాడు, లేకపోతే పెద్ద సూట్ వేసుకొని వచ్చాడు, నాకు అదే కావాలి, లేకపోతే కొత్త షూస్ కొనుక్కున్నాడు, కొత్త స్పెక్స్ పెట్టుకున్నాడు, నాకు అట్లాంటిదే కావాలంటే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ మంత్లీ బిల్ అనేది ఎప్పుడు ఒక 4-5,000 అయిపోతే అటువంటివి మీరు కావాలనుకున్నప్పుడు ఏమవుతుంది 10,000 దాకా వెళ్తుంది. సో దట్ ఎలివేట్ అవర్ మంత్లీ బిల్. దానివల్ల ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే మొబైల్ బిల్ కట్టాలి, కరెంట్ బిల్, అవన్నీ కామన్గా ఉండేవి. దీనివల్ల ఏమవుతుంది, ఇంకా పెరుగుతూ ఉంది అని చెప్తున్నారు. అండ్ యెట్ the silver lining glows, for we have never come to the blows. I never have to raise my voice because I have a high-tech choice. And yet, ఇటువంటివి అయినా ఇంకా, అండ్ ఎట్ అంటే ఇంకా ద సిల్వర్ లైనింగ్ గ్లోస్. ఇక్కడ మొబైల్కి సిల్వర్ లైనింగ్ అనేది ఉంది కదా. జనరల్గా మొబైల్స్కి ఏదో ఒక, ఇప్పుడు ఈ పిక్చర్లో ఇక్కడ సిల్వర్ లైనింగ్ చూపిస్తున్నారు. ఫర్ వీ హ్యావ్ నెవర్ కమ్ టు బ్లోస్, అది ఎప్పుడు ఏ ఇబ్బంది పెట్టలేదు. బట్ ఐ నెవర్ హ్యావ్ టు రైజ్ మై వాయిస్, అయినప్పటికీ నేను ఎందుకు నా వాయిస్ రైజ్ చేయాలి, బికాస్ ఐ హ్యావ్ ఏ హైటెక్ చాయిస్. నేను నా వాయిస్ ఎప్పుడు నా కిడ్ మీద, అంటే ఆ గర్ల్ మీద నేను ఎప్పుడు నా వాయిస్ రైజ్ చేయాల్సిన అవసరం రాలేదు. అంటే నేను ఎప్పుడు అరవాల్సిన అవసరం లేదు, బికాస్ ఐ హ్యావ్ ఏ హైటెక్ చాయిస్. నాకు ఒక హైటెక్ చాయిస్ ఉండగా నేను ఎందుకు అరవాలి అని చెప్తూ ఉంది. ఇఫ్ స్కూల్ అసైన్మెంట్స్ పైల్ స్కై హై, అంటే చూడండి ఒకసారి, ఇఫ్ స్కూల్ అసైన్మెంట్స్ పైల్ స్కై హై అంటే స్కూల్లో మీకు అసైన్మెంట్స్ కానీ హోంవర్క్స్ కానీ ఇస్తూ ఉంటారు కదా, అవి పైల్ అంటే ఒకదాని మీద ఒకటి. ఇప్పుడు మీరు ఒక రోజు వర్క్ చేశారనుకోండి, ఈరోజు ఇచ్చిన వర్క్ ఈ రోజు చేశారు, సో వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో 3 days వర్క్ ఒకే రోజు చేయాలంటే ఎలా ఉంటుంది, ఈరోజు వర్క్ ఉంటుంది, ఎస్టర్డే వర్క్ ఉంటుంది, సో డే బిఫోర్ ఎస్టర్డే వర్క్ కూడా 3 days వర్క్ ఒకసారి చేయాలంటే పైల్ అంటే ఏంటంటే ఒకదాని మీద ఒకటి. అర్థమవుతుంది కదా. సో ఈ రోజు వర్క్ చేసామనుకోండి, ఈ రోజు ½ an hourలో అయిపోతుంది, నెక్స్ట్ డే వర్క్ ఇంకొక ½ an hour. అదే మీరు 3 days వర్క్ చేయాలంటే 1.5 hour ఒకదాని మీద ఒకటి పడుతూ ఉంటుంది కదా. పైల్ స్కై హై, అది ఆకాశాన్ని అంతే దాకా వెళ్తుంది. 3 days అయితే ఓకే, 1 week అయితే 10 days అయితే పెరుగుతూనే ఉంటుంది కదా, అసైన్మెంట్స్ కానీ వర్క్ కానీ ఏదైనా. ఐ ఎక్సెల్ విత్ ఎ వెయిటీ సై, నేను
ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్ అంటారు కదా. ఇన్హేల్ అంటే ఏంటి? శ్వాస లోపలికి తీసుకోవడం. ఎక్సేల్ అంటే శ్వాస బయటకు వదలడం. సో నేను చూసి చూడనట్లుగా వదిలేస్తూనే ఉంటాను. లైక్ ఎవ్రీ మోడర్న్ మామ్ హూ కేర్స్, లైక్ ఎవ్రీ మోడర్న్ మామ్. ఇప్పుడున్న మోడర్న్ మదర్స్ ఎలా ఉన్నారు? ఎవరు పట్టించుకున్నారు? ఎవరు పట్టించుకుంటారు. ఎందుకంటే ఎవరి మాట వినేలా లేరు, ఎవరు వాళ్ళకి నచ్చిందే చేస్తున్నారు కాబట్టి. లైక్ ఎవ్రీ మోడర్న్ మామ్, అందరూ మోడర్న్ తల్లిదండ్రులాగానే నేను కూడా పట్టించుకోవట్లేదు. ఐ సింప్లీ టెలిఫోన్ అప్ స్టేర్స్. నేను నాకు ఏదైనా చెప్పాలనిపిస్తే ఏం చేస్తాను? సింప్లీ టెలిఫోన్. ఈ పిక్చర్ చూడండి ఒకసారి. ఈ పిక్చర్లో వాళ్ళ మదర్ ఏం చేస్తుంది? ఆ గర్ల్కి కాల్ చేసి మాట్లాడుతుంది. అంటే ఏదైనా చెప్పాలనుకున్నా ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోన్ చేసి పైన వాళ్ళ కిడ్కి, వాళ్ళ అమ్మాయికి కాల్ చేసి చెప్తుంది. సింప్లీ టెలిఫోన్ అంటే నేను సింపుల్గా ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా గద్దించాలనుకున్నా జస్ట్ ఫోన్ చేసి చెప్తాను అంతే. లైక్ ఎవ్రీ మోడర్న్ మామ్ అంటే ఇప్పుడు మోడర్న్ సొల్యూషన్ అలాగే ఉంటుందని చెప్పారు. When chores demand her energies, I simply test her, asking, please, no alibis or missing word, because it's clear that she has earned. When chores demand her energies, ఇప్పుడు మనకి అప్పుడప్పుడు డైలీ కొన్ని వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు మనం జనరల్గా లెసన్ చెప్పుకున్నాం అనుకోండి, మీకేం చెప్తాను లెసన్ చెప్పుకున్న టైంలో ఆ లెసన్లో హార్డ్ వర్క్స్ ఫైండ్ అవుట్ చేసి అవి ఏంటి అనేది రాయండి, ఆ హార్డ్ వర్క్స్ చదువుకోండి అని చెప్తాం. అది జనరల్గా కామన్గా వచ్చే వర్కే. మీకు ఎగ్జామ్స్ అప్పుడు ఏం చెప్తాం? జనరల్గా ఈ 4 క్వశ్చన్స్ చదువుకొని రావాలి, రేపు వచ్చిన తర్వాత స్లిప్ టెస్ట్ కానీ ఏదో ఒకటి మనం ఎగ్జామ్ లాగా పెట్టుకుంటామని చెప్తాం. అంటే కొన్ని వర్క్స్ మ్యాథ్స్ వర్క్ కానివ్వండి, జనరల్ మ్యాథ్స్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాం కదా. సో అట్లా కొన్ని చోర్స్ అంటే ఏంటంటే రొటీన్ వర్క్స్, ఎప్పుడు చేసే వర్క్స్. చోర్స్ డిమాండ్ హర్ ఎనర్జీస్, ఐ సింప్లీ టెక్స్ట్ హర్ ఆస్కింగ్ ప్లీజ్. అటువంటి వర్క్స్ ఏమైనా వచ్చినప్పుడు నేను చేస్తానంటే ఐ సింప్లీ టెక్స్ట్ హర్, నేను జస్ట్ ఒక మెసేజ్ చేస్తాను. ఏమని? ప్లీజ్, నో ఎలిబీస్ ఆర్ మిస్సింగ్ వర్డ్. నో ఎలిబీస్ అంటే ALI, నో ఎలిబీస్ ఆర్ మిస్సింగ్ వర్డ్. నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. నో ఎక్స్క్యూజెస్ ఆర్ మిస్సింగ్ వర్డ్, నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే అని నేను చెప్తూ ఉంటాను. బికాస్ ఇట్స్ క్లియర్ దట్ షీ హ్యాస్ హర్డ్. ఎందుకంటే ఇట్స్ క్లియర్ ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోన్లో క్లియర్గా చెప్తున్నాను కదా. సో ఆమెకి క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది అని చెప్తుంది. అండ్ ఇఫ్ మై డాటర్ గోస్ అవుట్ సైడ్ టు విజిట్ ఫ్రెండ్స్ బోత్ ఫార్ అండ్ వైడ్, హర్ కర్ఫ్యూస్ ఈజీ టు ఎన్ఫోర్స్ విత్ హర్ న్యూ సెల్యులర్ రిసోర్స్. ఒకవేళ ఇఫ్ మై డాటర్ గోస్ అవుట్ సైడ్, ఒకవేళ నా కూతురు బయటికి వెళ్తే, టు విజిట్ ఫ్రెండ్స్, ఎవరిని? వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి. విజిట్ అంటే తెలుసు కదా, విజిట్ అంటే కలవడానికి. టు విజిట్ ఫ్రెండ్స్ బోత్ ఫార్ అండ్ వైడ్, కొంచెం దూరం వెళ్ళినా కానీ. హర్ కర్ఫ్యూస్ ఈజీ టు ఎన్ఫోర్స్ విత్ హర్ న్యూ సెల్యులర్ రిసోర్స్, ఆమెని ఈజీగా ఎక్కడుందో నేను ఫైండ్ అవుట్ చేయగలను. విత్ హర్ న్యూ సెల్యులర్ రిసోర్స్, ఆమె దగ్గర ఉన్న కొత్త మోడర్న్ టెక్నాలజీ, ఆ మొబైల్లో ఉన్న కొత్త టెక్నాలజీ వల్ల ఆమె ఎక్కడున్నా, ఎక్కడి వరకు వెళ్ళింది, ఎక్కడుంది అనేది నేను ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలను అని చెప్తుంది. దిస్ బీపింగ్ టెదర్ హోల్డ్స్ హర్ క్లోజ్. దిస్ బీపింగ్ టెదర్ అంటే ఆమె ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఇవి యానిమల్స్ ఉంటాయి, పశువులు ఉంటాయి కదా, ఆవులు కానీ లేకపోతే గేదెలు కానీ. వాటికి జనరల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళు ఏం చేస్తారు? వాటికి మెడలో ఒకటి పెద్ద గుదికట్టలాగా, లేకపోతే లెగ్స్కి ఏం చేస్తారు? లెగ్స్కి తాళ్ళు కడతారు కదా, ఎక్కువ దూరం పరిగెత్తకుండా కదా. సో అట్లానే ఇది కూడా పనిచేస్తుందంట. అంటే ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆమె దగ్గర ఉన్న సెల్యులర్ రిసోర్స్ ద్వారా నాకు ఆమె ఎక్కడి వరకు వెళ్ళింది, ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎక్కడుంది, ప్రజెంట్ ఎక్కడుంది అనే ఇన్ఫర్మేషన్ నాకు తెలుస్తుంది. అంటే ద బీపింగ్ టెదర్. ఆ టెదర్ అనేది ఏంటంటే మనం ఆవులకు కానీ గేదెలకు కానీ మనం బఫెలోస్కి యూజ్ చేసే ఒక థ్రెడ్ కానీ, లేకపోతే దాన్ని అంటారు కర్ర కడతారు కదా, గుది కట్ట అంటారు. సో అట్లాగా నాకు నా డాటర్కి అది యూజ్ అవుతూ ఉంది. ఇఫ్ సపరేషన్ హియర్ అకర్స్, మై స్పీడ్ లింక్స్ మై హార్ట్ టు హర్స్. ఆమె ఒకవేళ ఇంకొంచెం దూరం వెళ్ళినట్లయితే, ఇఫ్ సపరేషన్ అంటే మనం జనరల్గా ఇక్కడ వరకు వెళ్తానంటారు, కొంచెం ముందుకు వెళ్తుంది. ఇప్పుడు నేను వైరా వరకు వెళ్ళొస్తాను మమ్మీ అని మా ఫ్రెండ్స్తో చెప్పేళ్ళింది. సో ఆమె దాటి కొంచెం ముందుకు వెళ్ళింది, ఇంకా ఖమ్మం లేకపోతే కొన్నిజర్ల, ఇంకొంచెం లేకపోతే సైడ్ తల్లాడ సైడ్ అట్లా వెళ్ళింది. సో ఇఫ్ సపరేషన్, ఆమె చెప్పిన దానికంటే దూరం వెళ్ళినట్లయితే ఏమవుతుంది?
మై స్పీడ్ డయల్ లింక్స్ మై హార్ట్ టు హర్స్. వెంటనే నా స్పీడ్ డయల్, ఆమె వెళ్ళగానే నా మొబైల్ నుంచి ఆమెకి, నా టెలిఫోన్ నుంచి ఆమెకి కాల్ వెళ్ళిపోతుంది అని చెప్పింది. అవర్ హ్యాండీ సెల్ ఫోన్స్ హెల్ప్ అస్ అవుట్. మన చేతిలో ఉన్న మొబైల్స్ మనకి చాలా హెల్ప్ చేస్తూ ఉన్నాయి. ఈ విధంగా కన్వీనియంట్, ఈజీ, విత్ నో డౌట్. కన్వీనియంట్, మనకి చాలా కన్వీనియంట్గా ఉంది. దేనివల్ల ఆమె ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, లేకపోతే వాళ్ళ ఇప్పుడు మనకి వచ్చిన హోంవర్క్స్ కానివ్వండి, లేకపోతే అసైన్మెంట్స్ కానీ ఈజీగా మొబైల్లో చూసుకొని చేయడానికి మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. విత్ నో డౌట్, దాంట్లో అసలు డౌటే లేదు. ఎస్, సెటైన్లీ దే హ్యావ్ దేర్ ప్లేస్. అవును, ఖచ్చితంగా అది మనం ఒప్పుకోవాల్సిందే. దే హ్యావ్ దేర్ ప్లేస్. వాటికి కూడా మన డైలీ లైఫ్లో ఒక ప్లేస్ అనేది ఉంది. బట్ కాంట్ వి టాక్ వన్స్ ఫేస్ టు ఫేస్. ఇక్కడ లాస్ట్ లైన్ చూడండి, బట్ కాంట్ వి టాక్ వన్స్. కానీ మనం ఒక్కసారైనా కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోలేమా? ఏం చేసినా మొబైల్లోనైనా, టెలిఫోన్లోనైనా అని లాస్ట్కి వాళ్ళ మదర్ క్వశ్చన్ చేస్తూ అడిగింది. సో అర్థమైంది కదా? సో మీకు అర్థమైంది కదా? ఈ లెసన్ ఈ రీడింగ్ పార్ట్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే, మన డైలీ లైఫ్లో మొబైల్స్, టెక్స్ట్ అన్నీ ఇప్పుడు మన టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇవి మనకు వచ్చిన డివైజెస్ ఏదైనా మొబైల్, ల్యాప్టాప్, ఎవ్రీథింగ్ ఈజ్ యూస్ఫుల్ అండ్ నీడెడ్. మనకి అన్నీ అవసరమే, బట్ వాటికి ఒక ప్లేస్ ఉండాలి. మన రిలేషన్స్కి, మన ఫ్యామిలీకి, మనం డైలీ లైఫ్లో అంటే ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకునే టైం కూడా మన లైఫ్లో ఉండాలి. మన మొబైల్స్, మన వర్క్స్ మనకు అన్నీ ఇంపార్టెంటే, బట్ వాటికి ఒక సపరేట్ ప్లేస్ ఉండాలి. మనం చేయాల్సిన పనులకు కూడా ఒక సపరేట్ టైం అనేది కేటాయించుకోవాలి అని చెప్పడం ఈ రీడింగ్ పార్ట్ యొక్క మెయిన్ థీమ్. సో ఒకసారి ఈ ప్రీటెక్స్ట్ అనే ఈ రీడింగ్ పార్ట్ మళ్ళీ ఒకసారి చదువుదాం. ఒకసారి విని అబ్జర్వ్ చేయండి. మై టీనీ బాపు హ్యాస్ ఎ ఫోన్. షీ రియల్లీ నెవర్ ఈజ్ అలోన్. ఇట్ బీప్స్ అండ్ జిట్టర్స్ డే అండ్ నైట్, emitting tiny bluish light. Her ringtone is the latest rage. As other preteens text and page, one-liner messages appear that makes her grin from ear to ear. The latest crisis, who likes whom? The rockstar with the best perfume. Such weight matters cause her thrill and elevate our monthly bill. And yet the silver lining glows, for we have never come to blows. I never have to raise my voice because I have a high-tech choice. If school assignments pile sky high, I exhale with a weighty sigh. Like every modern mom who cares, I simply telephone upstairs. When chores demand the energies, I simply text her asking, please, no LBs or missing word, because it's clear that she has heard. And if my daughter goes outside to visit friends, both far and wide, her curfew's easy to enforce with her new cellular resource. This beeping tether holds her close while helping her feel grandiose. If separation yet occurs, my speed dial links my heart to hers. Our handy cell phones help us out. Convenient, easy, with no doubt. Yes, certainly, they have their place. But can't we talk once, face to face? ఇక్కడ గ్రాండియస్ అనే ఒక వర్డ్ ఉంది కదా, గ్రాండియస్ అనే ఒక వర్డ్ ఉంది కదా, దాన్ని ప్రొనౌన్స్ చేసుకోండి. సో ఈ వర్డ్ ఏంటి? గ్రాండియస్. ఓకే, సో ఈ లెసన్లో మనకి రీడింగ్ పార్ట్లో చాలా హార్డ్ వర్డ్స్ ఉన్నాయి. సో అండర్లైన్ చేసుకోండి అన్ని హార్డ్ వర్డ్స్, వాటి స్పెల్లింగ్స్ నేర్చుకోండి. సో మనకి ఇంకా రిమైనింగ్ లెసన్ అనేది రిమైనింగ్ గ్రామర్ పార్ట్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్.